టీజీపీజీ సెట్ 2026కి సంబంధించిన ఎంటెక్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ మనకు నిన్న వచ్చాయి. సో మనకు ఈ రోజు నుంచి ఈ మంత్ 30 వరకు ఎవరికైతే సీట్ అలోకేట్ అయిందో వారు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే సీట్ అలోకేట్ అయిందో వారు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ కింద ఫీ పేమెంట్ అని ఉంటుంది. ఆ ఫీ పే చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత ఈ 2 డాక్యుమెంట్స్ని మీరు జిరాక్స్ తీసి మీ దగ్గర ఉంచుకోండి. ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఎవరైతే స్కాలర్షిప్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఈ 2 డాక్యుమెంట్స్ ఫ్యూచర్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనకు మెయిన్గా ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇప్పుడు అడుగుతారో అంటే సబ్మిట్ చేయాలి అవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో కాపీస్ మినిమం 3 or 4 ఫోటో కాపీస్ ఉండాలి ఖచ్చితంగా. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క విధంగా అడుగుతారు. కొన్ని కాలేజీలు 2 అడగచ్చు, కొన్ని కాలేజీలు 4 అడగచ్చు. దెన్ నెక్స్ట్ ట్యూషన్ ఫీ రిసిప్ట్. ట్యూషన్ ఫీ రిసిప్ట్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ వారు మీకు మీ దగ్గర నుంచి అడ్మిషన్ ఫీ అని పే తీసుకుంటారు. అందులో లైక్ NBA స్పోర్ట్స్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది ఫీ పే చేసిన తర్వాత దాని ఒక ఫీ రిసిప్ట్ కూడా తీసుకోవాలి మీరు. అది ఇందులో ఒరిజినల్స్లో డాక్యుమెంట్స్లో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ జాయినింగ్ రిపోర్టు అండ్ అలాట్మెంట్ ఆర్డర్. ఈ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఖచ్చితంగా మీ దగ్గర కాపీస్ ఉండాల్సిందే. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. ఒకవేళ గేట్ అయితే గేటు, పీజీ సెట్ అయితే పీజీ సెట్, దీని యొక్క ర్యాంక్ అండ్ హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి. సో ఇవన్నీ జిరాక్స్ కాపీస్ మీ దగ్గర ఉంటాయి. దీని నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ కాపీస్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ SSC లాంగ్ మెమో, దెన్ నెక్స్ట్ ఇంటర్ ఆర్ డిప్లొమా మెమో, తర్వాత బీటెక్ ప్రొవిజనల్ అండ్ CMM. ఓడి అయితే అడగరు ఖచ్చితంగా 100%. ఏ కాలేజీ కూడా అడగదు. కొన్ని కాలేజీలు మాత్రం ఓడి కూడా అడుగుతారు. మెయిన్గా అయితే CMM అండ్ ప్రొవిజనల్ ఈ 2 కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఈ బోనఫైడ్స్ వచ్చేసి ఫస్ట్ టు మీ యొక్క బీటెక్ వరకు ఖచ్చితంగా అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత క్యాస్ట్ అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే స్కాలర్షిప్ హోల్డర్స్ ఉన్నారో ఫీ రింబర్స్మెంట్ ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అది కూడా 2026 జనవరి 1 నుంచి ఇష్యూ అయిన సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్గా ఉంటాయి. దానికన్నా ముందు వ్యాలిడ్ కావు. దెన్ నెక్స్ట్ మెయిన్ TC. ఈ TC కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. సో ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి. సార్ మేము ఇట్లా ఒక 1 month అయిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తాము, ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి అని. దెన్ నెక్స్ట్ ఎవరైతే NCC, క్యాప్, స్పోర్ట్స్, EWS, PH సర్టిఫికెట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఏదైతే ఎలిజిబుల్ సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ లాస్ట్ కీ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆధార్ ఈజ్ మస్ట్. కొన్ని కాలేజీలలో జస్ట్ స్టూడెంట్ ఒక ఆధార్ కార్డు అడుగుతారు. కొన్ని కాలేజీలలో స్టూడెంట్ ప్లస్ పేరెంట్, ఫాదర్ ఆర్ మదర్ వారి యొక్క ఆధార్ కార్డు కూడా అడుగుతారు. సో ఇవి యొక్క కాపీస్ తీసుకోండి. ఇందులో ఓన్లీ మనకు SSC, ఇంటర్ ఆర్ డిప్లొమా, బీటెక్ ఈ మెమోస్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, TC ఇవన్నీ ఒరిజినల్స్. రిమైనింగ్ అన్నీ ఫోటో కాపీస్ కానీ, ట్యూషన్ ఫీ రిసిప్ట్ కానీ, జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డరు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఫాదర్ అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ కాపీస్ ఇవన్నీ జిరాక్సెస్. ఇవన్నీ ఒక 2 sets మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు మీరు కాపీస్ తీసుకొచ్చి ఇవ్వడం అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ప్రీ ప్లాన్గా ఉండండి. ఇవి సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నాకు పింగ్ చేయండి.